సూర్యాపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి 25 సంవత్సరాలు పూర్తయి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ కి దక్కుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా ఎన్నో అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం ప్రజలకు అందించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కేసీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాబో రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్ పద్మాబాయి, నర్సింగ్, మండల శాఖ అధ్యక్షులు బెండి మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్ అత్తిల శ్రీనివాస్, రాముని మురళి, కప్ప మమత, గోలి మమత, సంతోష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జలదృశ్యంలో గౌరవనీయులు కేసీఆర్ గారు 25 సంవత్సరాల క్రితం గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను రాష్ట్రంలో ఉండే 3.5 కోట్ల మంది ప్రజలలో వాళ్ళ మదిలో తెలంగాణ రాష్ట్రం రావాలి అనే విప్లవాన్ని రగిలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గాంధీ మహాత్ముని ఆశయాలతో అహింసా మార్గంలో సకల జనులు సమ్మె చేసి సబ్బండ వర్గాలు కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి దిక్చూసిగా ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ప్రాంతం ఎడారిగా ఉంటే కాళేశ్వరం రిజర్వాయర్లు నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతాంగానికి వెన్నుదనగా నిలబడి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, రైతు పండించిన పంటలకు కొనుగోలు చేసి రైతుకు వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా సంక్షేమాన్ని తీసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చి, 2000 పెన్షన్ ఇచ్చి, ఆరోగ్యశ్రీ ఇచ్చి అన్ని విధాల సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇలా 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లి రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్రంలో అప్రపాలైపోయింది. రాష్ట్రంలో ఎక్కడి ప్రజలు అక్కడే నిశ్శబ్దంగా ఏమీ పని లేకుండా రోడ్లు నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే ఇక్కడ మనుగడ కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, నిరుద్యోగ వ్యవస్థ పోవాలన్నా, రాష్ట్రంలో ఇండస్ట్రీ రావాలన్నా, ఐటీ కానీ ఫార్మా కానీ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలన్నా మరి అది కేసీఆర్కి సాధ్యమవుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎవరిని ఎదిరించినా, ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మాట్లాడుకున్నటువంటి రోజులు ఇవి. కాబట్టి నేను ప్రజలందరూ కూడా వ్యాపారవేత్తలు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రతి వ్యక్తిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు కేసీఆర్ గారు మరొక దఫ ముఖ్యమంత్రి కావాలని అందరి కంకణ బద్దులై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విముక్తి కోసం పోరాటం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గజ్వెల్లో పెద్ద ఎత్తున ఇంకా అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ యొక్క అక్రమాలని, కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఎప్పటికప్పుడు వాళ్ళు ఎండగడుతూ, వాళ్ళు ఇచ్చిన హామీల మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో కేసీఆర్ గారికి గజ్వెల్ నుండి 1,00,000 మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి 10,000 ఓట్లు కూడా దాటకుండా పనిచేస్తామని చెప్పి కంకణ బద్దులమై ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు 26వ సంవత్సర బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 14 ఏళ్ల పోరాటం చేసి అమరవీరుల త్యాగాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అమరవీరులకు మరొకసారి జోహార్లు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్నో పోరాటాల ద్వారా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి సారథ్యంలో
10 సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్ 1గా తీసుకురావడం జరిగింది. అలాంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సదుపాయాలు కల్పించిన కేసీఆర్ గారు గత ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మరొకసారి 26వ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నుండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కంకణబద్దులై పనిచేయాల్సిన కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీశ్వర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే జెండాగా సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఏర్పడినటువంటి ఈ గులాబీ జెండా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ఈ సందర్భంలో గ్రామాన వాళ్ళ గులాబీ జెండాను ఎగరవేసి తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ సంబరాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాదనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసినటువంటి జెండా గులాబీ జెండా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు, ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఎజెండాగా 10 ఏళ్ళు ఒక ప్రగతి పాలనను అందించి అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ సాటిస్ఫై చేసినటువంటి పరిపాలన కేసీఆర్ గారిది. అట్లాంటి ఒక గొప్ప పరిపాలకుడు, గొప్ప ఆదర్శవంతమైనటువంటి నేత నాయకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి ఈ గులాబీ పార్టీ 25 సంవత్సరాల ఒక రజతోత్సవ వేడుకల్ని పూర్తి చేసుకొని ఇవాళ 26వ సంవత్సరంలోకి అడుగుతున్నటువంటి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 2 ఏళ్లుగా సాగుతున్నటువంటి ప్రజా కంటక పాలన మీద ఇవాల్టి నుంచి మనం ప్రతినబూనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్లాగైతే కేసీఆర్ ఒక్కడిగా జలదృశ్యంలో మొదలై ఇవాళ జనదృశ్యమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో ఈ ప్రజా కంటక పాలనను ఇవాళ తరిమి కొట్టేందుకు గులాబీ సైనికులతో పాటు యావత్ తెలంగాణ ప్రజానికమంతా కూడా ఒక్కటై కదలాలని రాబోయే 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఒక మంచి సుపరిపాలన సాగించే దిశగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరం కూడా కంకణబద్దులమై పనిచేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం.